హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మందారం మొక్క గురించి అండి. మీరు నర్సరీ నుండి కొత్తగా ఒక అందమైన మందారం మొక్క కొనుగోలు చేశారా? ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పెద్ద కుండీలో నాటాలా, ఏ మట్టి వాడాలి, ఎలాంటి ఎరువులు కలపాలి, రీపాటింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు నీడలో పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి, ఈ వీడియోలో మొదటి నుండి చివరి వరకు పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. ఈ ఒక్క విధానం పాటిస్తే మీ మందార మొక్క చాలా త్వరగా కొత్త ఆకులు కొమ్మలు వేసి పుష్కలంగా పువ్వులు ఇస్తుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1 ఏంటంటే రీపాటింగ్కు సరైన సమయం ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం అండి, కొత్తగా మొక్క కొనుగోలు చేసిన వెంటనే అదే రోజు రీపాట్ చేయకండి. మొక్కను 2 నుంచి 3 రోజుల పాటు మీ ఇంటి వాతావరణానికి, క్లైమేట్కి అలవాటు పడనివ్వండి. ఈ సమయంలో ఉదయం లైట్గా సన్లైట్ వచ్చే ప్లేస్లో లేదా బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో ఉంచండి. మట్టి పొడిగా అనిపిస్తే మాత్రమే నీరు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల రీపాటింగ్ షాక్ తగ్గుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే కుండీ సైజ్ ఏంటో ఎంచుకోవడం అండి. నేను 12 అంగుళాల కుండీని తీసుకుంటున్నాను. కుండీ అడుగున కనీసం 4 నుంచి 6 డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. హోల్స్ లేకపోతే నీరు నిలిచి వేర్లు రూట్ రాట్ అయ్యి కుళ్ళిపోతాయి. హోల్స్ మీద చిన్న రాళ్ళు లేదా కొబ్బరి పీచు, కోకోపీట్ ముక్కలు పెట్టండి. ఇలా చేస్తే మట్టి బయటకు రాకుండా నీరు సులభంగా బయటకు వెళ్తుంది. స్టెప్ 3 ఏంటంటే సరైన మట్టి మిశ్రమం అండి. ఇప్పుడు మన సూపర్ సాయిల్ మిక్స్ తయారు చేద్దాం. సాయిల్ మిక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో 50% ఎర్రమట్టి తీసుకోవాలి, 30% కంపోస్ట్ లేదా వెర్మీ కంపోస్ట్ తీసుకోండి, 15% ఇసుక తీసుకోండి, నది ఇసుక, 15% కోకోపీట్ కొబ్బరి పీచు తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. అదే 2 స్పూన్ల వేపపిండి, నీమ్ పౌడర్ అండి. అలాగే ఆవాల పిండి, మస్టర్డ్ కేక్ పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలపండి. ఎర్రమట్టి మొక్కకు బలాన్ని ఇస్తుంది, కంపోస్ట్ ఏమో మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, ఇసుక వల్ల మట్టిలో నీరు నిలవ ఉండదు, కోకోపీట్ తేమను ఎక్కువసేపు ఉంచుతుందన్నమాట. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కోకోపీట్ మనకి బాగా అవసరం అవుతుంది. వేపపిండి మొక్క వేర్లను నెమ్టోడ్స్ నుండి, హానికర పురుగుల నుండి, అలాగే ఫంగస్ నుండి కాపాడుతుంది. ఆవాల పిండి మొక్కకు నెమ్మదిగా పోషకాలను విడుదల చేసి వేగంగా ఎదగడానికి సహాయపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆవాల పిండిలో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. మట్టి బాగా కలిపాం కదా. స్టెప్ 4 ఏంటంటే మనం కొత్తగా కొన్న మందార మొక్కను ప్యాకెట్ నుండి తీసుకుందాం. రీపాట్ చేసే రోజు మొక్కకు మీరు వాటర్ ఇవ్వడం ఆపేయండి. అప్పుడు మట్టి కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. కవర్ నుండి మనం ఈజీగా మట్టి కదలకుండా తీసేయచ్చు. మొక్కను కాండం దగ్గర పట్టుకొని లాగితే బయటకు వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అడుగు భాగంలో వేర్లు ఎక్కువగా చుట్టుకుని ఉంటే చేత్తో కొద్దిగా సాయిల్ని లూజ్ చేయండి. అలాగే ఎండిపోయిన లేదా కుళ్ళిన వేర్లు ఏమాత్రమైనా ఉంటే కత్తిరించండి. ఆరోగ్యకరమైన వేర్లను మాత్రం కోయకండి, డిస్టర్బ్ చేయకండి అసలు. స్టెప్ 5 ఏంటంటే కొత్త కుండీలో నాటడం అండి. ముందుగా కుండీలో కొద్దిగా మట్టి వేయండి. ఇప్పుడు మొక్కను మధ్యలో నిలబెట్టి మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా చుట్టూ నింపండి. మట్టిని చాలా గట్టిగా నొక్కకండి, చేత్తో స్వల్పంగా ఒత్తితే సరిపోతుంది. జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే చాలండి.
కుండీ పై భాగంలో 1 నుంచి 2 అంగుళాల ఖాళీ ఉంచండి. అప్పుడు మనం నీరు పోసేటప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా కుండీలోనే ఉంటాయన్నమాట. మొక్కకు వాటర్ బాగా అందుతాయి. ఇప్పుడు మెల్లగా పూర్తిగా నీరు పోయండి. డ్రైనేజ్ హోల్స్ నుండి నీరు బయటకు రావాలి. అలా మీరు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, రిపోర్టింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. నేను కొన్న మందారం మొక్క మీకు నచ్చిందా అండి? రెడ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తుంది. ఈ ప్లాంట్ నా దగ్గర ఉండేది, కానీ లాస్ట్ ఇయర్ అది ఎండిపోయింది ఎండలకు. అందుకే మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాను. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. స్టెప్ 6 ఏంటంటే రిపోర్టింగ్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రిపోర్టింగ్ చేసిన వెంటనే ఎండలో పెట్టకండి. 2 నుండి 3 రోజుల పాటు ప్రకాశవంతమైన నీడలో ఉంచాలి. అంటే బ్రైట్ లైట్ ఏరియాలో ఉంచాలన్నమాట. అలాగే వాటరింగ్ కూడా ఎవ్రీడే చేయకూడదు. ప్రతిరోజు నీరు పోయకూడదు. మట్టి పైభాగం పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు ఇవ్వండి. ఈ సమయంలో ఇప్పుడే రిపోర్టింగ్ చేశాం కాబట్టి మొక్కకు పువ్వులు లేదా మొగ్గలు ఉంటే కొన్నిసార్లు రాలిపోవచ్చు. అది సహజం అండి, భయపడాల్సిన అవసరం లేదు. మొక్క కొత్త వేర్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతుంది, అందుకే అలా జరుగుతుందన్నమాట. స్టెప్ 7 ఏంటంటే రిపోర్టింగ్ తర్వాత ఎలాంటి ఎరువులు ఇవ్వాలి. రిపోర్టింగ్ చేసిన వెంటనే ఎలాంటి రసాయన ఎరువులు వేయకండి. కనీసం 20 రోజుల తర్వాత మాత్రమే ఎరువులు ఇవ్వాలండి. అప్పటి నుంచి ప్రతి నెల 1 గుప్పెడు వెర్మి కంపోస్ట్ లేదా ఏదైనా మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ వేస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పువ్వులు ఇస్తుంది. వెర్మి కంపోస్ట్తో పాటు ఏ ఎరువులు ఇవ్వాలి అనేది టైం టు టైం మీకు మందార మొక్క గురించి వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ ఫాలో అయితే సరిపోతుందండి. ఈ విధంగా సరైన మట్టి మిశ్రమంతో సరైన పద్ధతిలో రిపోర్టింగ్ చేస్తే మీ మందార మొక్క చాలా వేగంగా కొత్త కొమ్మలు, ఆకులు వేసి అందమైన పెద్ద పూలతో కలకల్లాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ చిట్కాల కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.